శ్రీగర్భ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 24/12/2023 ఆదివారం. స్వస్యశ్రీ చాంద్రమానేన శోభకృతు నామ సంవత్సరం మార్గశీర్షమాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతు. త్రయోదశి తెల్లవారుజాన 5:41 వరకు కలదు. కృతికా నక్షత్రం రాత్రి 9:50 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 7:28 నుంచి 9:02 వరకు కలదు. సాయంత్రం గల దుర్ముహూర్తం 4 గంటల నుంచి 4:44 వరకు కలదు. సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:28. ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ఒక విషయం, ఎవరికైనా సరే పురోహిత విషయంలోని పూజా కార్యక్రమాలు కానీ అలాగనే జ్యోతిష్య వాస్తు సమస్యలు ఏమైనా ఉంటే అవి ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు. వాట్సాప్ నెంబర్కి మీ మెసేజ్ ద్వారా ఉచితంగా తెలియజేయగలరు. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, దాంపత్య జీవితాలు, వివాహాలు, వివాహ పొంతన, ఇటువంటి వ్యాపారాలు పెట్టుకునే విధానం, వాహనాలు కొనుగోళ్ళు ఎప్పుడు కొనాలి ఎలాగా అనే విషయాల మీద ఏదైనా సరే అవసరం అనుకుంటే ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు. పూర్తిగా ఉచితం. అపోహలు పడవద్దు, డబ్బులు తీసుకుంటారేమో అని. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం మిత్రతారాయుక్తం యోగ్యదాయకంగా ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం మెండుగా ఉంది. భరణి నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. భరణి నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. పరమ మిత్రతార దూర ప్రదేశాలు వారికి కలిసి వస్తుంది. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. గృహంలో ఏదైనా సంతోషకరమైన వార్తలు వింటారు. కృతికా నక్షత్రం జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. వృషభ రాశి కృతికా నక్షత్రం జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. మృగశిర నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. చిక్కులు చికాకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ప్రదక్షిణ చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. అలాగే గోవుకి ఆహారం సమర్పించడం కూడా ముఖ్యమైన భాగం. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి కాస్త ఒడిదొడుకులు ఉన్న సమసిపోవాలంటే రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం క్షేమతారాయుక్తం. క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. పునరుసు నక్షత్రం వారికి విపత్తార ప్రత్యత్తారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి కుటుంబంలో కలతలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుకనే వీరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఎడల అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి చెత్తారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. పుష్యమి నక్షత్రం సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది.
ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి కనుకని వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. సింహరాశి మఖా నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలదు. పుబ్బా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సజావుగా సక్రమంగా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార, తీర్థయాత్రలకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారం ఎంతైనా ఉంది. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం పొందే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. హస్తా నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి. వస్త్ర వ్యాపారస్తులకి అలాగనే కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. చిత్తా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసిన, కనకదార స్తోత్రం చదువుకున్న యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుకనే వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకొని అలాగే కనకదార స్తోత్రం చదువుకోవడం కూడా ఉత్తమం. స్వాతి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం కూడా పొందే ఆస్కారం కలదు. విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యత. అలాగే వీరికి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతో ఉత్తమం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు విష్ణు సహస్రనామ పారాయణం జపిస్తే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. అనురాధ నక్షత్రం వారికి సాధనతారాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం ఉంటుంది. జయం పొందుతారు. నూతన గృహ ఆరంభానికి వీరికి ఈరోజు అనుకూలమైన రోజుని కూడా చెప్పవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. ధనుసు రాశి మూలా నక్షత్రం మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. అనుకూలమైన వాతావరణం వీళ్ళకి అన్ని విధాలా సహకరిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతారాయకం. అత్యంత యోగ్యదాయకం. విదేశీ విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లోని కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చును. గృహమందు ఏదైనా సరే నూతన కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందుతాయి. నూతన కార్యక్రమాలకి, ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టినా సరే అవి జయం పొందడానికి అవకాశాలు ఎక్కువ శాతం కలదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం ఉత్తమమైన మార్గం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయం కూడా వీరికి ఆరోగ్యప్రదంగా కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉంది.
శ్రవణ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విద్య ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. అలాగనే వీరికి పెండింగ్ వ్యవహారాలున్నా, కోర్టు వాద్యమాలున్నా సరే జయం పొందే అవకాశాలు చాలా మేరకి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి విపత్తారా ఎక్కువ, కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమసిపోయి అన్ని పనులు సానుకూలంగా ఉండాలి అనుకుంటే గోవుకి ఏదైనా ఆహారం సమర్పించండి. అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణ చేయండి, యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న రీతిలోని జయం పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. శతభిష నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం అవుతాయి. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. వారి సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. వారి ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జపిస్తే యోగ్యతగా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి యోగ్యతగా ఉంటుంది. కాస్త ఇబ్బందులు ఉన్నా సరే సమస్య పోవాలి అనుకుంటే లలిత సహస్రనామ పారాయణం జపించుకొని ఆ అమ్మవారి క్షేత్రం దర్శిస్తే యోగ్యతగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సాధన తారాయుక్తం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. రేవతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే యోగ్యతగా ఉంటుంది. ఇది ఇలాగా ఈరోజు రాశి ఫలాలు, ద్వాదశ రాశులు విషయం తెలుసుకున్నారు. అయితే ఎవరికైనా సరే మానసిక ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు, గృహంలో చిక్కులు చికాకులు ఉన్నా సరే వారి యొక్క వివరాలు పంపిస్తే తగు సూచనలు సలహాలు ఇచ్చి ఉచితంగా వారికి తెలియజేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.